ఫ్లవర్ డ్రాప్ అనేది చాలా తక్కువ, దాదాపు 7 ఫీట్లు పెరిగింది. చూడండి 7 ఫీట్లు. నేను 6 ఫీట్లు ఉన్నా 7 ఫీట్లు. ఇప్పటికి కూడా మీరు చూసుకోవచ్చు, ఇప్పటికి ఫ్లవరింగ్ అనేది ఎక్సలెంట్ ఫ్లవరింగ్ ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇగో ఇట్లా దగ్గర రావడానికి ఏంటంటే గొలుచు కట్టు కాపు అంటారు దీన్ని. గొలుచు కట్టు అంటే ఈడొచ్చింది మళ్ళీ ఈడొచ్చింది ఇట్లా చూడండి దగ్గర కాపు రావడంతో మనకు పత్తి పంట అనేది దిగుబడి అనేది మంచిగా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ నుంచి కింది నుంచి కూడా కాయ బ్రహ్మాండ ఇంచుమించు 20 దాదాపు 20 నుంచి 70 కాయ ఉంది. ప్రతి చిన్న చిన్న చెట్టుకు కూడా 40, 50, 60, 70 కాయలు కూడా ఉందన్నమాట. నమస్తే. అయితే ఈరోజు అయితే మనము మహబూబ్ నగర్ అంటే పాత మహబూబ్ నగర్ కొత్త నాగర్ కర్నూలు డిస్టిక్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనతో పాటు రైతు ఉన్నాడు. రైతు యొక్క మేనేజ్మెంట్ చూసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్ అయితే ఉందన్నమాట. మీరు చూసుకోవచ్చు 5-6 ఫీట్ల వరకు పత్తి అయితే పెరగడం జరిగింది. ఒక్కొక్క చెట్టుకు చూసుకున్నట్లయితే సాధారణంగా 60, 70, 80, 100 కాయల వరకు కూడా ఒక్కొక్క చెట్టుకు అయితే కాయడం జరిగింది. అయితే రైతు ఎలాంటి సీడ్ పెట్టుకున్నాడు, ఆ తర్వాత ఎలాంటి మేనేజ్మెంట్ చేసిండనే పూర్తి సమాచారం మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్కారం. మీ పేరు, మనం ప్రస్తుతం ఏ ఊర్లో ఉన్నాం ఒకసారి చెప్పండి, అడ్రస్ పూర్తి. పేరు కృష్ణారెడ్డి, తిమ్మాజిపేట మండల్, నేరళ్ళపల్లి తాలూకా, నాగర్ కర్నూలు. ఓకే. జిల్లా కూడా నాగర్ కర్నూలు. సరేనా. మీరు ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని ఎకరాలు ఈ పత్తి పంట సాగు చేస్తున్నారు? ఈ పత్తి పంట అయితే ఇంచుమించు 15 ఎకరాలు సాగు చేస్తున్నా. ఇంట్లో ఒక 5 ఎకరాలు మాత్రం అదిరా పెట్టిన. అదిరా 333. ఇప్పుడు మనం ఉన్న ఫీల్డ్ వచ్చేసి అదిరా 333. అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనము కింది నుంచే వచ్చేసి దీనికి మంచి బ్రాంచెస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు దగ్గరగా కాపు, కాయ సైజు కూడా చూసుకున్నట్లయితే చాలా మంచి జామకాయ ఎట్లయితే ఉంటుందో అంత మంచి సైజు అయితే రావడం జరిగింది. మంచి కాయ సైజు రావడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఆకు సైజు కూడా చిన్నగా ఉందన్నమాట. అంటే సాధారణంగా వేరే చూసుకున్నట్లయితే చాలా పెద్దగా వస్తే ఏమవుతుంది అంటే మనకు పేస్ట్ అటాక్ అనేది చాలా వరకు ఎక్కువ వస్తూ ఉంటుంది. సో దీనికి ఆకు సైజు చిన్న ఉంది కాబట్టి మనకు పేస్ట్ అటాక్ కూడా తక్కువ ఉండే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు రైతు ఎలాంటి మేనేజ్మెంట్ చేసిండనే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము. అయితే అన్న, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చెట్టుకు కానీ మొక్కకు కానీ సాలుకు కానీ ఎంత డిస్టెన్స్ పెట్టింది చెప్పండి? దాదాపు 3 ఫీట్లు ఉంటుంది. అంటే 2.5 ఫీట్లు. ఎటు చూసినా 2.5 ఫీట్లు. అయితే ఇది పెరగడం అయితే చాలా ఎక్కువ పెరిగింది. ఎందుకు ఇంత పెరిగింది అంటారు? ఇంకా కొంచెం నేను పెట్టుబడి ఎక్కువ పెట్టినా కాబట్టి ఎక్కువ పెరిగింది. బలం ఎక్కేసి ఎన్నిసార్లు వేసిండ్రు? అది కొద్దిగా ఏంటంటే ఎరువులో కూడా మాకు మా ఈ పొలం అయినా కౌలు పొలం ఇది, ఎరువు ఫిల్టర్ ఎరువు ఇచ్చిండు ఆయన. ఆ ఫిల్టర్ ఎరువు ఇచ్చిన కొద్దిగా అది చేసినాం మనం, పెరిగింది. అంటే దుక్కిలు వేసుకున్నాం. అంటే పెండెరువు కాదు, ఫిల్టర్ ఎరువు. కోడెరువుల ఫిల్టర్. కోడెరువుల కొద్దిగా ఫిల్టర్ చేసి ఇస్తారు. ఓకే. అది కూడా బలం ఎక్కువైంది. మళ్ళీ మీరు కూడా ఎన్నిసార్లు అడుగు మందు 2 సార్లు వేసిన. నేను ఏమేమి వేసిండ్రు? కేవలం 28 వేసినాం మనం. 28 2 సార్లు వేసారు. 2 సార్లు యూరియా కలపాలి. యూరియా ఇప్పటి వరకు ఒక చెట్టాకి యూరియా వేయలే నేను. సో ఇది ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే మనకు పత్తి పంట సాగు చేసే రైతులు ఏంటంటే యూరియా అనేది చాలా తక్కువ వాడాలి, వాడుకున్నా కూడా తక్కువ వాడాలి. ఈ రైతు ఏంటంటే మంచి అనుభవం ఉంది కాబట్టి రైతు అనేది యూరియా అనేది అస్సలే వాడలేదని చెప్తా ఉన్నారు. అయితే అన్న, మరి మంచి బలమైన భూమి, బలం కూడా అంటే మన కోడేరు వేశారు, 2 సార్లు అడుగు మంది వేశారు. స్ప్రేయింగ్ ఎన్నిసార్లు చేశారు దీనికి? స్ప్రే 4 సార్లు చేసినాం. 4 సార్లు. సో 4 సార్లకి ఇంత మంచిగా వచ్చింది. ఇప్పుడు వేరే పత్తి సీడ్కి ఈ సీడ్కి పేస్ట్ అటాక్ అంటే దోమ కానీ నల్లి కానీ ఎట్లా ఉంది? అన్నిటికంటే అదిర మంచిగా ఉంది మనకు. వేరే సీడ్ కంటే నేను కూడా 15 ఎకరాలు 5 ఎకరాలు ఇది అదిర వేసిన 333. ఓకే. అన్నిటికంటే ఇదే బాగుంది నాకు. 30 సంవత్సరాల నుంచి కూడా ఇంత మంచిగా ఏది క్రాప్ అయితే లేదు. ప్రతి తీయలే ఇప్పటికి. పత్తి తీసినాక అప్పుడు తెలుస్తుంది ఎంత వస్తుంది అనేది, ఎకరా ఎంత వస్తుంది అనేది తెలుస్తుంది. అయితే ఇప్పుడు మీరు గత 30 సంవత్సరాల నుంచి పత్తి పంట సాగు చేస్తున్నారు. సో ఈ సంవత్సరం మనము ప్రతి సంవత్సరం కంటే విపరీతమైన పరిస్థితి, అంటే వర్షాలు ఎక్కువ ఉన్నాయి, పేస్ట్ అటాక్ ఎక్కువ ఉంది, దోమ ఎక్కువ ఉంది, ఆ తర్వాత త్రిప్స్ అటాక్ అంటే ఆకులు నల్లి అనేది ఎక్కువ ఉంది. అయినప్పటికీ కూడా మీ చేను చూసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్ ఉంది. ఇప్పుడు మేము చూసుకుంటా వస్తున్నాం కదా, మొత్తం ఎర్రగా అయిపోయినాయి చేనులన్నీ. సో ఇది అనేది చాలా మంచిగా ఉంది. ఇది సీడ్ పవర్ అంటారా? మరి సీడ్ పవరే అనుకుంటున్నాను. ఎందుకంటే కనుమయ్య కూడా మిగతాయి మొత్తం నేను కొన్ని సీడ్ వేసిన, పత్తి తీసినా ఇంచుమించు 15-20 క్వింటాల్ అయింది. ఇంకొక క్రాప్ తీస్తే అయిపోతుంది. ఆ పత్తి ఏం లేదు. ఇది బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు దాదాపు స్టడీ ఉంది. దాదాపు ఇంత క్రాప్ లేదు వేరే సీడ్లా. ఇంచు 60, 70, 80 కాయల వరకు ఉంది. మొత్తం కింది నుంచి క్రాప్స్ మొత్తం ఉంది. సో ఒక్క కాయ తెంపి చూద్దాం మనం. అసలు క్రాప్ బాగుంది. ఇది ఒకసారి చూద్దాం అనమాట. ఇప్పుడు ఇది చూసుకున్నట్లయితే ఎంత బరువు ఉంటుంది అనుకుంటున్నారు? ఎందుకంటే మనం జామకాయ లెక్క దొడ్డుగా ఉంది, ఇది లావు సైజు ఉంది కాయ.
కాయ ఎన్ని గ్రాములు ఉంటుంది? అయితే చూసుకున్నట్లయితే సైజ్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది. ఎన్ని పచ్చలు? 1 2 3 4 5 పచ్చలు ఉందన్నమాట. ఒక కాయలో 5 పచ్చలు ఉంటుంది. సాధారణంగా ఈ సీడ్లో అధిరా 333 మనము రైతులకు లాస్ట్ ఇయర్ కూడా చాలా ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది, చెప్పడం జరిగింది, చాలామంది రైతులు పెట్టడం జరిగింది. సో ఇందులో స్పెషల్ ఏంటంటే కాయ సైజ్ మంచిగా వస్తుంది, 5 పచ్చలు పగులుతుంది, విత్తనం బరువు బాగుంటుంది కాబట్టి పత్తి యొక్క క్వాలిటీ, ఆ తర్వాత పత్తి బరువు కూడా బాగా వస్తుంది అనమాట. ఒక బోల్లో చూసుకున్నట్లయితే 34 35 విత్తనాలు ఉంటాయి కాబట్టి మనకు పత్తి బరువు తూకం రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఒకసారి పగలగొట్టి చూడండి, అసలు ఏమైనా పింక్ బోల్వర్మ్ అటాక్ అయిందా కాలేదా అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే చూసుకోండి, ఇప్పటి వరకు అయితే ఏం పింక్ బోల్వర్మ్ అటాక్ అయితే లేదు. ఒకవేళ మనకు పింక్ బోల్వర్మ్ అంటే ఎర్ర పురుగు అంటారు, గులాబీ పురుగు అంటారు కదా, సో అట్లాంటిది ఏం లేదనమాట ఇప్పటికీ. అంటే మనం చూసుకున్నట్లయితే ఈ సీడ్లు మనకు ఈ ఏదైతే గులాబీ పురుగు అనొచ్చు, లేదంటే పింక్ బోల్వర్మ్ అటాక్ అంటారు, దానికి కూడా రెసిస్టెన్సీ ఉన్నదన్నమాట. అంటే తక్కువ అటాక్ ఉన్నదన్నమాట. మీరు చూసుకోవచ్చు, మనం కింది కాయ అనేది దింపడం జరిగింది మీకు. సో ఎంత తెల్లగా ఉన్నదంటే వైట్ అండ్ వైట్, ఎక్దమ్ వైట్ ఉన్నది చూడండి. మీరు మార్కెట్లో కనుక తీసుకెళ్తే నంబర్ 1 క్వాలిటీ, మంచి రేట్ అయితే పడడం జరుగుతుంది. సో ఇట్లా అన్ని విధాలుగా కూడా. ఇందులో ఇంకొకటి ఏంటంటే కొన్ని వేరే సీడ్ ఉంటే దాదాపు ఇప్పటికీ 10 నుంచి 15 కాయ మురిగిపోయింది మొత్తము. ఇందులో ఇప్పుడు మొత్తం టోటల్ ఒకటే కాయ మురిగింది. వేరే సీడ్స్లో మాత్రం దాదాపు 10 కాయ వరకు ఇంత వర్షాలలో చాలా కాయలు మురిగిపోయినాయి వేరే సీడ్స్లో. నేను ఎందుకంటే 15 ఎకరాలలో ఒక 5 ఎకరాలు మాత్రమే అదిర పెట్టినా కదా, ఎందుకు పెడదామని ఆలోచన చేయలేదు. 5 ఎకరాలు మాత్రమే పెట్టినా. కనుమ 10 ఎకరాలలో మాత్రం 15 నుంచి 20 కాయల వరకు మురిగిపోయినాయి ఈ వర్షాకాలం కారణం. ఇంత వర్షాకాలం ఉన్నా కానీ టోటల్ చేను మొత్తం చూసుకొచ్చుకోండి, మీరు ఎవరైనా చూసుకొచ్చుకోండి, కాయలు ఇంత వర్షాకాలం అయినా మురిగిపోలేదు. అక్కడక్కడ ఒక్కొక్కటి మురిగింది, ఎక్కడెక్కడో ఒకటి. టోటల్ ఇక్కడ చూడండి, మీరు టోటల్ ఒక్కొక్క చెట్టు చూడండి, ఏమన్నా అసలు అట్లాంటిది లేనేలేదు, ఎన్నో ఒక కాయ మాత్రమే మురిగింది. అవును, మీరు సాధారణంగా అనుకుంటారు రైతులు బయట చెట్టు చూపిస్తారు అనుకుంటున్నారు, కొన్ని లోపల చెట్లు కూడా చూపించండి, కాయ ఎట్లా పట్టింది అనేది తెలుస్తుంది. లోపల చెట్లది కూడా చూడండి, ఒక్కొక్క చెట్టు ఇంచుమించు దాదాపు 20 నుంచి 70 కాయ ఉంది ప్రతి చిన్న చిన్న చెట్టుకు కూడా 40 50 60 70 కాయలు కూడా ఉందన్నమాట. సో అయితే ఇంకోటి ఏంటంటే మనకు అక్కడ కూడా దీంట్లో ఇంత పెరిగినా కూడా ఫ్లవర్ డ్రాప్ అనేది చాలా తక్కువ, దాదాపు 7 ఫీట్లు పెరిగింది. చూడండి 7 ఫీట్లు, 7 ఫీట్లు, 6 ఫీట్లు ఉన్నా 7 ఫీట్లు. ఇప్పటికి కూడా మీరు చూసుకోవచ్చు, ఇప్పటికి ఫ్లవరింగ్ అనేది ఎక్సలెంట్ ఫ్లవరింగ్ ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇట్లా దగ్గర రావడానికి ఏంటంటే గొలుచు కట్టు కాపు అంటారు దీన్ని. గొలుచు కట్టు అంటే ఈడొచ్చింది మళ్ళీ ఈడొచ్చింది ఇట్లా చూడండి, దగ్గర కాపు రావడంతో మనకు పత్తి పంట అనేది దిగుబడి అనేది మంచిగా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ నుంచి కింది నుంచి కూడా కాయ బ్రహ్మాండంగా ఉంది ఈ చేనుకు. దాదాపు మొదటనే దాదాపు 20 కాయలు ఉన్నాయి. ఇంత మొదట కూడా ఒక్క కాయ మురిగిపోలే అదిర అనేది. కాకపోతే మేము రైతులం కొంచెం నాలెడ్జ్ లేక సీడ్ కరెక్ట్ చూసుకోక ఇట్లాంటి సీడ్ 100 మంది రైతులు వచ్చి చూసుకొని మనకు రేపు ఏ సీడ్ అయితే వనికి వస్తుందో అదే సీడ్ పెట్టుకోవాలి రైతులు. ఏదో ఎవరు చెప్తే వాళ్ళు ఆ సీడ్ ఈ సీడు. ఇప్పుడు ఈ చెట్టుకు ఒక్క కాయ మురగాలి, ఇంత ఉంది కదా, ఈడ లాస్ట్ ఈ చెట్టుది ఒకటి మురిగిపోయింది, ఇంత ఉంది కదా, ఇంత నుంచి కూడా మొత్తం టోటల్గా ఈ కాయ ఇంచుమించు ఈ చెట్టుకు 100 కాయలకు ఉంటుంది, 100 పైననే ఉంటాయి. 100 కాయలకు తక్కువ. ఇప్పుడు కింద అయితే కాప్ సెట్ అయింది, పైన కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అయి ఉంది. అప్పుడే నేను 4 సార్లు స్ప్రే చేసిన మందు, ఇంకొకసారి స్ప్రే చేయాలని ఆలోచన ఉంది అంతే. కానీ నెంబర్ 1 అదిరకు పేరు పెట్టే అవసరం లేదు. వేరే సీడు ఎంతమంది సీడులు వచ్చినా అదిరకు పేరు పెట్టేది లేదు అదిరా. కాకపోతే మేము అందరు అన్నా పెట్టు అంటే నేను ఈ 5 ఎకరాలు మాత్రం పెట్టాను, కనుమ 10 ఎకరాలు మాత్రం అది కాయ చాలా మురిగిపోయింది ఈ వర్షాకాలం. ఈ సంవత్సరం చూసుకున్నారు కదా, నెక్స్ట్ నెంబర్ 1 అసలు ఎన్ని ఎకరాలు పెడతా అనుకుంటున్నారు? నెక్స్ట్ కూడా ఇంకా అంతే, మనం ఉండేది 10-15 ఎకరాలు పెడతాం. అదిరనే పెడతాను నేను, వేరే మొత్తం అదే పెడతా, వేరే సీడే పెట్టాను. అవునవును, ఎందుకంటే రైతు చూసుకున్నట్లయితే చాలా మంచి సాటిస్ఫై అనమాట ఈ సీడ్ తోని. సో వేరే సీడ్లు చూసుకున్నట్లయితే నల్లితోని కాంచి లేదు, ఇంతవరకు కూడా మాకు ఇంతకు ముందు ఏది ఎర్ర పేను వచ్చేది, నల్ల పేను వచ్చేది. ఒకసారి చూడు ఎంత సూపర్, ఎంత క్లియర్ ఉంది. ఒకసారి మొత్తం అంత బాగుంది ఆకు. వేరే సీడ్లకు పోతే మొత్తం బ్లాక్ అయిపోయింది ఆకు. ఇంత నీట్, ఇప్పుడు చిన్న చేన్ లాక అంత బాగుంది అదిరా. ఏ ఆకన్నా చూసుకోండి అంతా బాగుంది. సో ఇదన్నమాట, రైతు అయితే చాలా బాగా చెప్పడం జరిగింది. ఎందుకంటే చూసుకున్నట్లయితే చేను కూడా అట్లా ఉందన్నమాట. సో మనతో పాటు ఇంకా 2-3 రైతులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం.
అన్న రండి అన్న. మీ పేరన్నా? నా పేరు శ్రీధర్. శ్రీధర్. ఇదే ఊరా? ఇదే సో మీరు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు? మేము చేస్తున్నాం 10 ఎకరాలు చేస్తాం. ఈ సీడ్ పెట్టిండ్రా మీరు? సీడ్ మేము పెట్టలే. అయితే చూడదానికి వచ్చింది కదా, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. సో మీ చేను ఇట్లా ఉందా? మా చేను ఇట్లా లేదు, చిన్నగా ఉంది. చిన్నగా ఉంది. సో చూసుకోవచ్చు మీరు. చూపించన్నా, ఇటు చూపించండి. అది కాయలుగా చూడండి, జామకాయలు ఒక్కొక్క సైజ్ అయితే చూసుకోవచ్చు. ఎంత మంచిగా సెట్ అవ్వడం జరిగింది అన్న. మీరు చూసారు కదా మరి. చూసాం. సో మీకు ఏమనిపిస్తుంది ఈ సీడ్ గురించి? సీడ్ మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇయర్ పెడతారా? నెక్స్ట్ ఇయర్ పెడతాం. ఖచ్చితంగా. ఎన్ని ఎకరాలు చేస్తారు మీరు వ్యవసాయం? 10 ఎకరాలు చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఈ అధిరాత్రి బుల్త్రి అనేది పెడతాం. ఎందుకంటే చూసుకున్నట్లయితే దీనికి మనకు పెట్టుబడి తక్కువ, స్ప్రేయింగ్లు తక్కువ, కింద అడుగు మందులు తక్కువ వేసినప్పుడు ఇంత పెరిగింది ఇది. అవునా? మళ్ళీ ఇంకోటి ఏంటంటే కాయలు మురుగుతలేవు, దోమ నల్లి కూడా తక్కువ లేదు. అవునా కదా? సో ఖచ్చితంగా మీరు కూడా పెట్టే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా పెడతాం. అదే. సో థ్యాంక్ యూ అన్న, మంచి సమాచారం అయితే ఇచ్చినాం. సో మన రైతు అయితే ప్రధానంగా 5 ఎకరాలు పెట్టడం జరిగింది. చాలా మంచి కాపు సెట్ అవ్వడం జరిగింది. సో చాలా మంచి సమాచారం అయితే మన రైతుల కోసం ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. నమస్కారం.